నమస్తే, నేను నరేష్. రేపొచ్చే ఫిబ్రవరి 28వ తారీఖు నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక ఎక్స్‌పర్ట్‌ని మీ ముందుకు తీసుకొచ్చాను. అందరూ సహజంగా ఏ సబ్జెక్ట్ అన్నా ఓకే చూద్దాంలే, చదువుదాంలే, ఏం కాదు పర్లేదు మేనేజ్ చేద్దాంలే అనుకుంటారు. కానీ మ్యాథమెటిక్స్ విషయానికొచ్చేసరికి భయపడుతుంటారు, జంకుతుంటారు. నంబర్ చూస్తేనే గందరగోళ పడిపోతుంటారు. ఆ గందరగోళం నుంచి మిమ్మల్ని బయటపడేసేందుకే దిల్‌షుక్ నగర్‌లో ప్రముఖ కాలేజీ అయినటువంటి సాయి చైతన్య కాలేజీకి సంబంధించి ఆయన ఫ్యాకల్టీగా ఉన్నారు, డైరెక్టర్గా ఉన్నారు, ప్రిన్సిపల్గా ఉన్నారు సురేష్ బాబు గారు. ఆయన తీసుకొచ్చాను. నమస్తే అండి, వెల్కమ్ టు మైక్ టీవీ. నమస్తే నరేష్ గారు. సార్, ముందుగా నేను ఇంట్రోలో చెప్పినట్టుగా ఏ సబ్జెక్ట్ అయినా ఓకే మేనేజ్ చేద్దాంలే, సరే చూద్దాంలే అనుకుంటుంటారు. కానీ మ్యాథమెటిక్స్ విషయానికి వచ్చేసరికి చాలామంది అమ్మో మ్యాథమెటిక్సా అంటుంటారు. ఏంటి సార్ రీజన్? ఇప్పుడు టోటల్ వరల్డ్ కూడా మీరు చూస్తే మ్యాథమెటిక్సే నడుస్తుంది. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లేకుండా ఏది నడవదు. ఎనాలిసిస్ చేయాలన్నా, ఏదైనా క్యాలిక్యులేట్ చేయాలన్నా, మనిషిని ఎస్టిమేషన్ వేయాలన్నా మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు ఏదైనా ఏ సబ్జెక్ట్ అయినా ఈజీ చదవగలుగుతాడు. అంత వాల్యూ ఉన్న సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ మేము 20 years నుంచి చెప్తున్నాము. మ్యాథమెటిక్స్ చెప్పేవాళ్ళు అంటే టీచింగ్ వాళ్ళు మంచిగా ఉంటే మ్యాథమెటిక్స్ అంత ఈజీ సబ్జెక్ట్ ఇంకోటి లేదు నరేష్ గారు. కానీ నాకు బాగా గుర్తుందండి, నేను 10th చదివేటప్పుడు ఒక టీచర్ ఉన్నారు. ఆయన చెప్తున్నారు మ్యాథమెటిక్స్ సంబంధించి, అంటే చాలా ఈజీగా చెప్తుండేవాళ్ళు. అది కొంతమందికి ఏమో అర్థమయ్యేది, కొంతమందికి ఏమో అరే ఇంత అర్థం ఉండే. అంటే ఇక్కడ 2 వేరియేషన్స్, అంటే ఎందుకు చెప్పారంటే 2 వేరియేషన్ ఉన్న ఇది ఉంటారు. కొంతమంది పీపుల్ ఏమో, కొంతమంది స్టూడెంట్స్ ఏమో బాగా హైపర్ ఉంటారు మ్యాథమెటిక్స్ కానీ ఏ సబ్జెక్ట్ అయినా. కొంతమంది పీపుల్ ఏమో లో ఉంటారు. ఈ రెండింటిని ఎట్లా మేనేజ్ చేస్తారు మ్యాథమెటిక్స్ చెప్పేటప్పుడు? సో స్పెషల్గా మ్యాథమెటిక్స్ టీచింగ్ చేసేటప్పుడు ఈ 20 years నుంచి నేను చూస్తున్నా కదా. మ్యాథమెటిక్స్ ఏదో మనం ఆ టైం టేబుల్ ఇచ్చేసి ఆ టైం టేబుల్ ఇన్ని ప్రాబ్లం చెప్పాలి అనేవాళ్ళు లెక్చర్స్కి ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్చరర్ అతనేమో ఆ క్లాస్లో ఉన్న 40 లేకపోతే 50 మెంబర్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ, అంటే అక్కడ ఇన్వాల్వ్ అయ్యి, అంటే ఆ పిల్లలతో మింగిల్ అయ్యి క్లాస్ చెప్పాల్సి వస్తుంది. ఫస్ట్ సిద్ధాంతాలు, థీరమ్స్, కాన్సెప్టు ఓరియంటెడ్, నెక్స్ట్ ఫార్ములాస్. ఈ మ్యాథమెటిక్స్ స్పెషల్గా ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ వచ్చుంటే పిల్లలకి మ్యాథమెటిక్స్ ఈజీగా ఉంటుంది. ఆ టైం లేనిది ఈ లెక్చర్ ఏంటి, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో మనం చదువుకొని ఉంటారు మీరు, ఇప్పుడున్న ప్రైవేట్ వ్యవస్థ చూస్తాం, ఈ టైం టేబుల్స్, షెడ్యూల్స్ అని, ఐఐటీస్ అని, ఎంసెట్ అని ఇలాంటివి పెట్టేసి ఈ ఐపీ అంటే మెయిన్ కాన్సెప్ట్ చెప్పట్లేదు పిల్లలకి. దానివల్ల ఇంటర్మీడియట్లో ఈ మ్యాథమెటిక్స్ చాలా టఫ్గా ఫీల్ అవుతున్నారు. దీంట్లోనే ఎక్కువ మంది సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ ఉంది మనకి. ఇదే అడుగుదాం అనుకుంటున్నాను. 10th వచ్చేసరికి గట్టెక్కుతుంటారు, ఎలాగోలో పాస్ అయిపోతారు. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి సగం మంది 50% తగ్గిపోతుంటారు. అంటే ఇదే రీజనా మీరు చెప్పింది? ఎస్ సార్. ఇప్పుడు 10th క్లాస్ వచ్చేపాటికి మన తెలుగు 2 రాష్ట్రాల్లో చూస్తే 95%, 96% వస్తుంది. అదే ఇంటర్మీడియట్ వచ్చేపాటికి 50% ఉంటుంది. దేనికి కారణం అంటే అక్కడ ఆ సెంటర్స్లో ఏదో చేస్తారు, మేనేజ్ చేస్తారు, వాల్యుయేషన్ చిన్నగా ఉంటుంది, ఆ మినిస్టర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఆ రిజల్ట్ ఇవ్వాలని పాస్ చేస్తున్నారు ఏదో వాళ్ళ పొలిటికల్ గురించి. ఇంటర్మీడియట్ వచ్చేపాటికి కొంచెం స్ట్రిక్ట్గా ఉంది వ్యవస్థ. ఇంటర్మీడియట్ బోర్డు సపరేట్ ఉంది కాబట్టి దీనికి 3 sets ఆఫ్ పేపర్స్ ఉంటాయి, వాల్యుయేషన్ డిఫరెంట్గా ఉంటుంది, సెంటర్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే మంచిగా చదివి అర్థమయ్యి రెగ్యులర్ కాలేజ్ వచ్చి ఒక లెక్చర్ ఒక మంచి కాలేజీలో జాయిన్ అయ్యే పిల్లలు మాత్రమే పాస్ అవుతున్నారు ఇంటర్మీడియట్. వేరే దాంట్లో ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ ఉన్నాయి సార్, లక్షలు ఉన్నాయంటారు. సార్, ఇప్పుడు రేపు ఫిబ్రవరి 28వ తారీఖు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. చాలా తక్కువ టైం ఉంది. ఇప్పుడు ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటారు చెప్పండి? ఓకే, దీంట్లో సార్ ఇంటర్మీడియట్ మొత్తానికి మనకి 4 పేపర్స్ ఉంటాయి సార్. ఫస్ట్ ఇయర్ 2 పేపర్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్ 2 పేపర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ మైక్ టీవీ ద్వారా మీ అందరికీ చెప్పడం ఏంటంటే, ఈ తెలంగాణ మొత్తం గవర్నమెంట్ పిల్లలు ఉండొచ్చు, లేకపోతే కొంచెం డల్లర్స్ ఉండొచ్చు, కొంచెం స్లో లెర్నర్స్ ఉండొచ్చు, వీళ్ళందరికీ ఉపయోగపడద్దని మనం ఇవి చెప్తున్నాము ఈరోజు. సో ఫస్ట్ ఇయర్లో 1A పేపర్, 1B పేపర్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్స్ 2 పేపర్స్ ఉంటాయి. ఒక్కొక్క పేపర్ 75 మార్క్స్ ఉంటుంది. 1A 75, 1B 75 ఉంటుంది. సెకండ్ ఇయర్లో 2A ఉంటుంది, 2B ఉంటుంది. 2 అంటే సెకండ్ ఇయర్, 75, 75 ఉంటుంది. ఈ 75లో అన్ని పేపర్స్కి పేపర్ మోడల్ ఎలా ఉంటుందంటే సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, అట్లా మూడు సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏలో 2 marks క్వశ్చన్స్ ఉంటాయి. 10 questions ఇస్తారు, 10 questions అటెంప్ట్ చేయాలి, నో చాయిస్. 2 10s 20 marks అక్కడ. సెక్షన్ బిలో 7 questions ఇస్తారు, కుములేటివ్ అన్నట్టు సెలెక్ట్ చేసుకో, ఆర్ టైప్ కాదు. ఈ 7లో 5 చూజ్ చేసుకోవాలి, ఎనీ 5. సో 5 రాయాలి స్టూడెంట్. సో 5 4s 20 marks. ఫస్ట్ సెక్షన్ ఏలో 20, సెక్షన్ బిలో 20 marks అయిపోయినాయి. సెక్షన్ సి కూడా అంతే, 7 questions ఇస్తారు మనకి. 7 questionలో 5 questions అటెంప్ట్ చేయాలి, 5 7s 35. టోటల్ 75 marks ఎగ్జామినేషన్ ఉంటుంది. 4 పేపర్స్ అంతే. ఫస్ట్ ఇయర్ 2 పేపర్స్ 75 సేమ్ మోడల్, సెకండ్ ఇయర్ కూడా సేమ్ మోడల్. సో స్టూడెంట్ పాస్ అవ్వడానికి 27 marks వస్తే సరిపోతుంది. 75లో, అవుట్ ఆఫ్ 75లో 27 marks వస్తే సరిపోతుంది. సో ఈచ్ పేపర్
ఒక 4 క్వశ్చన్లు రాస్తే వాడు పాస్ అయిపోతాడు స్టూడెంట్. అంటే టోటల్ 1 ఇయర్ అనుకోండి 4 క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తే పాస్ అయిపోతాడు మ్యాథ్స్. అట్లే సెకండ్ ఇయర్ 2 ఇయర్ అనుకోండి 4 క్వశ్చన్లు చేస్తే పాస్ అయిపోతాడు. అట్లా 2B అంతే, 1B కూడా అంతే సార్ నరేష్ గారు. కానీ మీరు 4 క్వశ్చన్ అటెంప్ట్ చేయమన్నారు, బాగుంది. ఆ 4 క్వశ్చన్లు తెలుసుకోవడం కోసం బుక్ అంతా చదవాలి కదా. ఎస్ ఎస్ ఎస్. సో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పండి, మీకు 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఎస్, నా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఈజీగా స్టూడెంట్స్ అంటే ఇప్పుడు ఒక 20 డేస్ మనకు ఉంది. ఈరోజు 5th ఆర్ 6th అనుకోండి, మనకి 28th ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ తక్కువ 20 డేస్లో ఏం చేయాలంటే స్టూడెంట్ సెలెక్టెడ్ చాప్టర్ చదవాలి. సపోజ్ 1B తీసుకుందాం మనం, ఫస్ట్ ఇయర్ 1B తీసుకుంటే లాంగ్ ఆన్సర్స్ మీరు 4 రాయమని అడిగారు, ఏ క్వశ్చన్స్ అని చెప్తాను. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి స్ట్రైట్ లైన్ చాప్టర్. ఈ స్ట్రైట్ లైన్లో ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి ఇంపార్టెంట్? ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్, ఇమేజ్ థీరం, ఫుట్ ఆఫ్ ది పర్ఫెక్ట్ థీరం. ఈ 4 క్వశ్చన్స్ మీద ఒక్కొక్క దానికి 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 8 క్వశ్చన్లు నేర్చుకుంటే స్టూడెంట్ ఒకటి రాయగలుగుతాడు పక్కా. ఈ 4 ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్, ఇమేజ్ థీరం, ఫుట్ ఆఫ్ ది థీరం. ఇది స్ట్రేట్ లైన్ చాప్టర్. 7 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది లాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఫేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్. ఫేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్లో 2 లాంగ్ ఆన్సర్స్ వస్తాయి మనకి, అంటే 2 7 మార్క్స్లు. ఆల్రెడీ ఒక 7 అయిపోయింది. ఈ 2 7 మార్క్స్ ఏమొస్తాయి మనకి? థీరమ్స్ ఉన్నాయి, మనకి 4 థీరమ్స్ ఉన్నాయి. ఈ 4 థీరమ్స్ నేర్చుకుంటే ఒక ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి హోమోజీనియస్ ప్రాబ్లమ్స్, ఎక్సర్సైజ్ 4C. పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్లో అకాడమీ టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజ్ 4Cలో మనకి 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 5 నేర్చుకుంటే ఒకటి వస్తుంది. అక్కడ ఒకటి 7 మార్క్స్ వస్తుంది. థీరమ్స్ నుంచి ఒక 7 వస్తుంది. టోటల్ 2. ఆల్రెడీ స్ట్రేట్ లైన్లో 1, 3 క్వశ్చన్లు అయిపోయినాయి. లాస్ట్ది డైరెక్షన్ కొసైన్ అండ్ డైరెక్షన్ రేషియో చాప్టర్ ఉంది. చాలా ఈజీ చాప్టర్ అది. ఆ ఫేర్ నోట్స్ పెట్టుకున్నా లేకపోతే ఫ్రెండ్తో చేపించుకున్నా మీరు ఓన్గా చదువుకున్న అర్థమయ్యే చాప్టరు డైరెక్షన్ కొసైన్ డైరెక్షన్ రేషియో. దాంట్లోంచి ఒక 7 మార్క్స్ వస్తుంది. అది ఎక్సర్సైజు ఫేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్ 6A 6Bలోంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ 4 క్వశ్చన్స్ రాస్తే 1Bలో పాస్ అవుతాడు సార్. 1Bలో పాస్ అయిపోతాడు సార్. ఇప్పుడు పాస్ అవ్వాలి, కొంత టఫ్గా ఫీల్ అయ్యే వాళ్ళకి మెథడ్ మంచి చెప్పారు. కానీ కొంత క్లవర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, బాగా స్కోర్ చేయాలి అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు, వాళ్ళు చదవాల్సిన టాపిక్స్. 75కి 75 రావాలి టాపర్ స్టూడెంట్కి. నేను చెప్పేది ఏంటంటే మీరు లాంగ్ ఆన్సర్ కోసం సెక్షన్ C గురించి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ సెక్షన్ B గురించి బాధపడవద్దు. చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు టెన్షన్ పడవద్దు. మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది 2 మార్క్స్ క్వశ్చన్స్. అక్కడ నో చాయిస్ కాబట్టి అన్ని అటెంప్ట్ రాయాలి కాబట్టి 2 మార్క్స్ ఒక్కటి ఫోకస్ చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. దీంట్లో అన్ని చాప్టర్ నుంచి తీసుకున్నాయి. స్ట్రేట్ లైన్ చాప్టర్ చేయగలుగుతారు మీరు, లిమిట్స్ కంటిన్యూటీ చేస్తారు, డిఫరెన్షియేషన్ చేస్తారు. అప్లికేషన్ డెరివేటివ్ చాప్టర్లోంచి కొంచెం ఇంపార్టెంట్ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ చాప్టర్ ఉంటుంది. దాన్ని ఒక్కటి ఫోకస్ చేస్తే ఈ 1Bలో 75 రావచ్చు. అదే 1A పేపరు ట్రిగ్నామెట్రీ చూస్తే ట్రిగ్నామెట్రీ రేషియోస్ నుంచి ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, ట్రిగ్నామెట్రీ ఈక్వేషన్స్, దీని గురించి కొంచెం ఫోకస్ చేస్తే ఆ 1Aలో వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ 2Bకి వచ్చేపాటికి 75 రావాలంటే అది కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇంటిగ్రేషను, డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఒక 2 మార్క్స్ వస్తుంది. ఇంటిగ్రేషన్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. చేస్తే మీకు 75/75 రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ స్కోర్ చేసే వాళ్ళందరూ మ్యాథమెటిక్స్ మీదనే ఫోకస్ చేస్తారండి? అవును అవును సార్. నార్మల్గా అవును, అన్ని సబ్జెక్టులు చేయాలంటే, స్కోర్ చేయాలంటే ఎక్కువ దీని మీదనే ఫోకస్ చేస్తారు. అవును. మీరు 20 ఇయర్స్ నుంచి ఫ్యాకల్టీగా ఉన్నారు, దాదాపు ఒక 10-15 ఏళ్ళ నుంచి కాలేజ్ రన్ చేస్తున్నారు. ఎట్లా ఉంది సార్ ఇప్పుడు ఆఫ్టర్ కరోనా తర్వాత? ఎందుకంటే కరోనా టైంలో అంతా డిజిటల్ ఎడ్యుకేషన్ అయిపోయింది, ఆఫ్లైన్కి వచ్చేసరికి ఎట్లా ఉంది? ఇప్పుడు మేము స్టూడెంట్ని డైరెక్ట్గా చూస్తున్నాం కాబట్టి మీరు మంచి క్వశ్చన్ అడిగారు నరేష్ గారు. ఇప్పుడు స్టూడెంట్స్ని చూస్తున్నాం మనం. ఈ కరోనా తర్వాత ఆన్లైన్ క్లాసెస్ అయిన తర్వాత వాడు డైరెక్ట్గా ఫిజికల్ క్లాస్కి వచ్చిన తర్వాత మెయిన్ స్టూడెంట్ కరోనాను పాస్ చేసేసారు అంటే నన్ను 8th పాస్ చేసేసారు, 9th పాస్ చేసేసారు, 10th అనే దాంట్లో ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ ఎగ్జామ్ వరకు అలా ఉంది సార్. ఇప్పుడు కొంచెం బాగుంది. ఇప్పుడు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు పిల్లలు. గవర్నమెంట్ కూడా సీరియస్గా ఉంది. ఎగ్జామినేషన్ సీరియస్గా అంటే కంపల్సరీ ఎగ్జామ్ రాస్తేనే పాస్ చేసేటట్టు ఉంది కాబట్టి కొంచెం బెటర్గా ఉంది సార్. అప్పటికన్నా కొంచెం మార్పు వచ్చింది సార్. బెటర్గా ఉందండి. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే ఆల్రెడీ నేను అనుకున్నదే మీరు చెప్పారు. అందరూ ఆఫ్లైన్లో వచ్చేసరికి ఆన్లైన్లో అలవాటు పడి ఇక్కడ వచ్చి ఉంటారు. ఇప్పుడు 20 డేస్ టైం ఉంది, షార్ట్ పీరియడ్. ఈ షార్ట్ పీరియడ్లో అతను మంచి స్కోర్ చేయడానికి ఇంకా ఏమైనా టిప్స్ చెప్తారా? లేదు, మ్యాథమెటిక్స్ స్పెషల్గా ఇప్పుడు ఈ 20 డేస్లో నేను ఒక నెంబర్ ఇస్తాను పాపం అందరికీ. నేను దానికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ PDF పెడతాను. ఎవరైనా నా వాట్సాప్కి నాకు హాయ్ అని కానీ పెడితే నేను PDF వాళ్ళకి పంపిస్తాను. ఈచ్ సబ్జెక్టు ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ హాయ్ అని ఇయర్ రాస్తే ఆ ఇయర్ సంబంధించిన నేను PDF పెడతాను. మీ ద్వారా మైక్రోఫోన్ మీ ఛానల్ ద్వారా పంపిద్దాం వాళ్ళకి. అంటే ఏముంటాయి సార్ ఆ PDFలో? లేదు, PDFలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు సపోజ్ సార్ మీరు జస్ట్ పాస్ అవ్వడానికి స్టూడెంట్స్కి మనం ఏంటంటే సార్
టోటల్ బుక్ అంతా ఒక 2000 ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. 1Aలో 2000 ప్రాబ్లమ్స్ ఉంటాయి, 1Bలో 2000 ప్రాబ్లమ్స్ ఉంటాయి, 2Aలో 2000 ప్రాబ్లమ్స్ ఉంటాయి, 2Bలో కూడా 2000 ఉంటాయి. 2000 చదవలేని స్టూడెంట్స్కి ఇప్పుడు చదవలేడు. ఈ టెన్షన్స్లో ఎక్కువ చదవలేడు కాబట్టి నేనేందంటే ఒక ఎక్స్పీరియన్స్తో ఇంత లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. వాల్యుయేషన్కి వెళ్ళాను, నేను పేపర్ వాల్యుయేషన్కి వెళ్ళాను, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ పెట్టాము, నెంబర్ ఆఫ్ టీచింగ్ చేశాము. కాబట్టి నాదేంటంటే 1Aలో ఒక 30 ప్రాబ్లమ్స్ ఇస్తా. 1A ఈ 1Bలో 30 ప్రాబ్లమ్స్, 2Aలో 30, 2Aలో ఈ 30 నేర్చుకుంటే 40 ఎబో వస్తాయి అవుట్ ఆఫ్ 75. గ్రేట్. నేను ఇస్తాను ఆ ఎక్స్పీరియన్స్తో నేను వాళ్ళకి ఇస్తాను. మీ తరపున మీ ఛానల్ ఖచ్చితంగా 40 కంపల్సరీ. ఆ 40 క్రాస్ చేసినట్టే చాలా ఇంకా. మళ్ళీ మనం నరేష్ గారు ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీ పిల్లలు తీసుకోండి ఫీడ్బ్యాక్, మళ్ళీ ఒకసారి చర్చలో కూర్చుందాం. సార్ చెప్పిన దాంట్లో 30 క్వశ్చన్లో వచ్చినాయా రాలేదా కానీ నేను డిస్కస్ చేస్తాను. ఎలా సాధ్యం మీకు ఇది? అదే ఇప్పుడు అనుభవం బట్టి ఏ క్వశ్చన్స్ ఇస్తారు. ఇప్పుడు పేపర్ సెట్టర్ ఎలా ఉంటారంటే నరేష్ గారు, ఎక్కువ టెక్స్ట్ బుక్, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కవర్ చేసుకుంటూ, అంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎక్సర్సైజ్ కన్నా. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఒక్కరు కూడా వదిలిపెట్టవద్దు, ఎగ్జాంపుల్ నుంచే ఇస్తాడు ఎక్కువ. అండ్ ఎక్సర్సైజ్ ఈ బోర్డు పెట్టి ఒక 30 సంవత్సరాలు అయింది ఇంటర్మీడియట్ బోర్డు. ఈ 30 years నుంచి నేను ఇంటర్మీడియట్ ఇదే సబ్జెక్ట్ చదివా. నేను 98లో ఇంటర్మీడియట్ నాది, 98లో అదే సిలబస్ ఉంది, ఇప్పుడు అదే సిలబస్ ఉంది. మనది అప్పుడే మంచి సిలబస్ పెట్టారు. కంపేర్ అదర్ స్టేట్స్తో ఇండియాలో ఈ ఐఐటి సిలబస్ చూస్తే మనది చాలా బాగుంటుంది మ్యాథ్స్. మన సౌత్ ఇండియాలో మనది తెలంగాణ అండ్ ఆంధ్ర తెలుగు రాష్ట్రాలు మ్యాథమెటిక్స్ చాలా బాగుంటుంది, అడ్వాన్స్గా ఉంటాం మనం. మన దగ్గర చదువుకుని వెళ్ళేవాడు వేరే స్టేట్లో ఎక్కడైనా ఈజీగా కొట్టేయచ్చు. అంత నాలెడ్జ్ మన దగ్గర ఇచ్చారు, మన ఆథర్స్ అంత మంచిగా రాశారు సబ్జెక్ట్. సో ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను అదే చదువుకున్న సబ్జెక్టు, నేను 20 సంవత్సరాల నుంచి అదే చెప్తున్న లెసన్. ఏ క్వశ్చన్ వస్తుంది, ఏ టైంలో పేపర్ సెటర్ ఎట్లా రాస్తారని తెలుసు కాబట్టి వాళ్ళకి ఆ 30 క్వశ్చన్స్ ఇద్దాం, అయ్యే చదువుకుంటే మంచిదని. గ్రేట్. నిజం. మీ స్టూడెంట్స్ నిజంగా లక్కీ అయితే. అదే ఇప్పుడు దీంట్లో నుంచి ఒక సబ్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. నార్మల్గా గవర్నమెంట్ కాలేజీలలో చదువుకునే వాళ్ళు కానీ, రూరల్ ఏరియాలో ఉన్న కాలేజీలో చదువుకునే వాళ్ళు కానీ ఇంత అడ్వాన్స్ మ్యాథమెటిక్స్ చెప్పరు. ఆ లెక్చరర్స్ కూడా కొంచెం పిల్లలు అట్లే ఉంటారు, వాళ్ళు అట్లే ఉంటారు, ఎవరిని తప్పలేము. అంటే పిల్లల్ని బట్టి వాళ్ళు పోతూ ఉంటారు, చెప్పలేము. సో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అయింది అనుకుంటారు. కంపల్సరీ అండి. ఇప్పుడు నేను మీ సిటీలో ఉంటున్నాం, మనం మెయిన్ సిటీ తెలుస్తున్నారు, మన కాలేజీ సాయి చైతన్య 20 years నుంచి పనిచేస్తున్నాం, డిఫరెంట్ కాలేజీలో పనిచేసి ఓన్గా పెట్టుకున్నాము. నేను మెయిన్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ నేను టీచ్ చేస్తాను. ఇప్పుడు మన కాలేజ్ ఉంది ఎగ్జాంపుల్, మన దగ్గర చదివిన పిల్లలే తీసుకొస్తారు అడ్మిషన్, మేము బయటికి వెళ్ళి తిరగడానికి ఏమి ఉండదు. అంటే మేము మంచిగా లెక్చర్స్ ఉన్నాం కాబట్టి ఆ గుడ్ విల్తో వాళ్ళు జాయిన్ అవుతున్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్తో ఏంటంటే నలుగురికి ఉపయోగపడాలి మేము కూడా, అంటే చదువుకున్న సబ్జెక్ట్ని నలుగురికి ఉపయోగించి వాళ్ళని పాస్ చేసి ఈ ఎగ్జామినేషన్ టైంలో, ఈ టెన్షన్ టైంలో కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేద్దామని మనం ఇది చెప్తున్నాం సార్ ఇలా. ఓకే. మీరు ఇంత చూశారు కాబట్టి, ఎగ్జామ్స్ పెట్టారు, వాల్యుయేషన్కి వెళ్ళారు, అన్నీ చూశారు, ఫ్యాకల్టీగా ఉన్నారు కాబట్టి సహజంగా మీరు చెప్తున్న దాంట్లో నుంచి అడుగుతున్న క్వశ్చన్ అనేది, టెన్షన్ అనేది ఖచ్చితంగా పడతారు విద్యార్థి. అసలు వాళ్ళు ఎంత మంచి టాపర్ అయినప్పటికీ ఇంకా ఎక్కువ ప్రెజరైజ్ అవుతుంటారు. అట్లాంటి స్టూడెంట్స్కి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? మెయిన్గా ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషను మీరు టెన్షన్ పడక్కర్లేదు. అన్ని కాలేజీలో తెలంగాణ ఆంధ్ర కానీ ఎన్ని కాలేజెస్ అయినా మీకు ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్ పెట్టుంటారు అన్ని కాలేజెస్కి. ఆ ఫ్రీ ఫైనల్ 2 జరుగుంటాయి సహజంగా. ఆ 2 పేపర్స్ తరువు అవ్వండి. ఫస్ట్ ఆ 2 పేపర్స్ ఎవరైతే డల్లర్ స్టూడెంట్ ఉన్నాడో ఆ 2 పేపర్స్ ప్రతి క్వశ్చన్ వదలకుండా మీరు చదువుకుంటే మీరు ఈజీగా పాస్ అయిపోతారు. ఫస్ట్ అది దృష్టిలో పెట్టుకోండి. మేము పంపించిన క్వశ్చన్స్ కూడా మీరు చదువుకుంటే బాగుంటుంది. ఎగ్జామినేషన్కి వెళ్ళగానే మీరు టెన్షన్ పడకుండా క్వశ్చన్ పేపర్ని ఒకసారి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తరువుగా చదవండి. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఒక 3 to 4 minutes చదవడానికి పెట్టుకుంటే ఫస్ట్ నీకు ఏ క్వశ్చన్ బెటర్గా వస్తుందో, నీకు వచ్చిన క్వశ్చన్స్ ఉంటాయి, ఒక 20 క్వశ్చన్స్ ఉంటాయి సార్ ప్రతి పేపర్లో. ఈ 20లో వాడికి తెలిసి 4-5 క్వశ్చన్లు ఉంటాయి కంపల్సరీ. నువ్వు ఆ క్వశ్చన్ దగ్గర డాట్ పెట్టుకోవడం అలాంటివి పెట్టుకుంటే నీకు ధైర్యం వస్తుంది. ఫస్ట్ నువ్వు కాన్ఫిడెంట్ లెవెల్ పెంచుకోవాలి. నువ్వు పెంచుకుంటే నీకు ధైర్యం వస్తుంది స్టూడెంట్కి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. ఫస్ట్ ఆ 4 క్వశ్చన్లు రాసేయాలి వాడు పేపర్లో. ఇంటర్మీడియట్లో ఫస్ట్ సెక్షన్ ఏ రాయాలి, సెక్షన్ బీసీ, అది ఏం సిస్టమ్ లేదు. నీకు ఏ క్వశ్చన్ వస్తే ఆ సెక్షన్ రాయాలి, ఆ క్వశ్చన్ నెంబర్ రాయాలి, మార్జిన్ ఇవతలు రాసుకోవాలి, నీట్గా ప్రజెంటేషన్ ఉండాలి. మ్యాథమెటిక్స్ స్పెషల్ ఏంటంటే సుత్తి రాయడానికి ఉండదు, వెరీ క్లియర్. ఫార్ములా రాయాలి, దానికి సంబంధించిన సొల్యూషన్ ఉంటేనే మార్క్స్ వేస్తారు, లేదా 0 వస్తాయి. ఇది స్పెషల్గా మ్యాథమెటిక్స్. ఇది ఏమన్నా సుత్తి రాస్తే 0నే. ఫస్ట్ స్టెప్లోనే తెలిసిపోద్ది దిద్దేతానికి, పేపర్ దిద్దేతానికి వీడు సుత్తి రాస్తున్నాడు రాని. సో వేరే సబ్జెక్ట్ అంటే 4 లైన్లు ఏదో రాయొచ్చు, వాడు ఒక్కొక్క మార్క్ వేస్తాడు. మ్యాథ్స్లో ఒక్కొక్క మార్క్ వేయడానికి ఉండదు, 0 వేస్తాడు. మంచిగా రాస్తే 4 మార్కులు, లేకపోతే మంచిగా రాస్తే 7 మార్క్స్, మంచిగా రాస్తే 2 మార్క్స్ ఇస్తారు. ఇప్పుడు వాల్యుయేషన్కి వెళ్ళారు కదా మీరు, ఇప్పుడు ఒక ప్రశ్న 7 మార్కుల ప్రశ్న ఉంది, సెక్షన్ బిలో 7 మార్కుల ప్రశ్న ఉంది, దానికి 5 మార్కులు, 4 మార్కులు, 3 మార్కులు ఎట్లా పడతాయి?
ఇప్పుడు మీ క్వశ్చన్ మంచిగా ఉంది. ఇప్పుడు ఆర్థో సెంటర్ ప్రాబ్లం ఉంది. ఎగ్జాంపుల్ తీసుకుంది 1Bలో. ఈ ఆర్థో సెంటర్లో మూడు వెర్టిసెస్ ఇస్తాడు మనకి. ఏ 3,4, బి 2,3, సి 1,4 అని 3 వెర్టిసెస్ ఇస్తాడు. ఫస్ట్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్ ఆఫ్ ఏబీ, స్లోప్ ఆఫ్ బీసీ, స్లోప్ ఆఫ్ సిఏ చేస్తాడు స్టూడెంట్. ఆ చేసినందుకు 1 మార్క్ పడుతుంది అక్కడ ఆ స్టెప్ చేస్తే. నెక్స్ట్ ఏం చేయాలి, పర్పెండిక్యులర్ స్లోప్ కనుక్కోవాలి. పర్పెండిక్యులర్ స్లోప్ కనుక్కుంటాడు, దానికో 2 మార్క్స్ అవుతుంది. ఆ చేసేటప్పుడు ఆ ఫార్ములా చేసేటప్పుడు వాల్యుయేషన్ తప్పు చేస్తే నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి ఉండదు. ఇక ఆ వాల్యుయేటర్ అక్కడ దాకా చూసి ఆ 2 మార్క్స్ వేసి వదిలేస్తాడు. నెక్స్ట్ది కూడా కరెక్ట్ ఉంటే లాస్ట్ వరకు చేసి ఆన్సర్ రాలేదనుకోండి 6 మార్క్స్ మీరు అన్నట్టు 5 మార్క్స్ వేస్తాడు. లాస్ట్ ఆన్సర్కి ఒక 1 మార్క్ ఉంటుంది ఫైనల్ ఆన్సర్ రావడానికి. అది సార్. కానీ ఆ ఫైనల్ ఆన్సర్ 7 మార్కులు స్కోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎస్, అది ఎట్లుంటుందంటే సార్, ఆ 7 మార్క్స్ రావాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి స్టూడెంట్. మ్యాథమెటిక్స్ ఎప్పుడు చదవకూడదు. నేను చెప్పే స్టూడెంట్, నేను ఒక మ్యాథమెటిక్స్గా చెప్తున్నాను, మ్యాథమెటిక్స్ని చూడొద్దు, ప్రాక్టీస్ చేయాలి. రఫ్ నోట్స్ తీసుకుని ప్రాక్టీస్ చేయాలి. పేరెంట్స్ కూడా ఇప్పుడు ఈ తక్కువ టైంలో పొద్దున్నే కొంచెం 4ంటికి అట్లా లేపి ఏదైతే సబ్జెక్ట్ టఫ్ ఉందో అది చదివించడం ఉత్తమైన పద్ధతి. ఇప్పుడు దాదాపు కాలేజీకి ఎవరు పోవట్లేదు, అందరు ఇంటికాడే ప్రిపరేషన్ అవుతున్నారు ఎగ్జామినేషన్ గురించి. పేరెంట్ కూడా ఈ టైంలో మంచి ఫుడ్ ఇచ్చి వాళ్ళకి ఎనర్జెటిక్ ఫుడ్, కొంచెం మీరు అన్నట్టు ధైర్యం చెప్పాలి వాళ్ళకి. ఏం కాదు, మీరు వెళ్ళండి ఎగ్జామ్ రాయండి అని. పేరెంట్స్ మెయిన్ టీచర్స్. ఫస్ట్ టీచర్ ఇస్ పేరెంట్ కాబట్టి పేరెంట్ చెప్పాల్సి వస్తుంది. చెప్పి 4 o'clock లేపడం, వాళ్ళని కొంచెం మీరు కూడా శ్రద్ధ తీసుకుంటే వాడు మంచి ఎగ్జామినేషన్లో అపీర్ అవుతాడు, మంచి రిజల్ట్ వస్తుంది, అందరూ హ్యాపీ ఉండొచ్చు ఆ ఫ్యామిలీ అంతా. అసలు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ సార్ మ్యాథమెటిక్స్కి? సో మ్యాథమెటిక్స్ మెయిన్ బేస్డ్ ఆన్ ఫార్ములాస్, కాన్సెప్ట్ ఓరియంటెడ్. మ్యాథమెటిక్స్ ఎట్లుంటుందంటే సార్, ఒక స్టెప్కి రిలేటెడ్ ఉంటుంది. ఇప్పుడు మీరు సోషల్ స్టడీస్ అనుకోండి, సివిక్స్ అనుకోండి, కొన్ని లైన్లు మిస్ అయినా ఇంకో లైన్ రాయొచ్చు. వాడు చూస్తాడు కాబట్టి మార్కులు స్టోరీలు అవన్నీ. అది స్టోరీలు మీరు ఎలా ఉంది. మ్యాథమెటిక్స్ ఏంటంటే ఒక స్టెప్ మిస్ అయిపోతే నెక్స్ట్ స్టెప్ ఉండదు సార్. అది ఇప్పుడు A+B² ఫార్ములా ఉంది, A² + B² + 2AB చెప్పాలి. ఈ A² మైనస్ పెట్టాడు అనుకోండి, రాంగ్. ఆ వాల్యూ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ తప్పు వచ్చేస్తుంది. ఫార్ములాని రౌండ్ చేసి 0 వేసేస్తాడు వాల్యుయేటర్. ఇది ఎగ్జాంపుల్. మెయిన్గా ఫార్ములా బేస్డ్ కాబట్టి స్టూడెంట్ ఏం చేయాలంటే సెలెక్టెడ్ క్వశ్చన్స్, ఎవరైతే ఫెయిల్ అవుతామో మాకు మ్యాథమెటిక్స్లో మేము డౌట్ ఉందన్న వాళ్ళు సెలెక్టెడ్ చాప్టర్లే చూసుకోవాలి. అన్నీ చదవద్దు. అన్నీ చదివి బుర్ర పాడు చేసుకోం కన్నా సెలెక్టెడ్ చాప్టర్లు 5 చదవాలి. 5 చదువుకున్న 50 మార్కులు. మళ్ళీ ఒకసారి చెప్పండి సెలెక్టెడ్ చాప్టర్లు. సెలెక్టెడ్ చాప్టర్లు ఇప్పుడు ఫస్ట్ నుంచి చూద్దాం. మనం మ్యాథమెటిక్స్ 1A చెప్తాను. మ్యాథమెటిక్స్లో మ్యాట్రిసెస్ చాప్టర్ ఉంది. దాంట్లో 22 మార్క్స్ వస్తాయి. 75కి 22 మార్క్స్ ఫ్రమ్ మ్యాట్రిసెస్. ఆ 22 మార్క్స్ ఏమేమి వస్తాయి, 2 7 మార్క్స్లు వస్తాయి, ఒక 4 మార్క్స్ వస్తుంది, 2 2 మార్క్స్లు వస్తాయి. ఈ 7 మార్క్స్లు ఏం చదవాలి, ఒక 7 మార్క్స్ గాస్ జోర్డన్ మెథడు, మ్యాట్రిస్ ఇన్వర్స్ మెథడు, క్రామర్ రూల్ మెథడు. ఇది ఒక 7 మార్క్స్. ఇంకొక 7 ఏంటి, ఎక్సర్సైజ్ 3D డిటర్మినెంట్ ప్రాబ్లమ్స్ అంటారు. అది మీ సార్ని అడిగినా నేను ఇంపార్టెంట్ దానిలో పంపిస్తాను, అదే చదువుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్, నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇది 22 మార్క్స్ మ్యాట్రిసెస్ వస్తాయి. నెక్స్ట్ చాప్టర్ దేనికి వెళ్తారు, ఫంక్షన్స్ చాప్టర్. ఫంక్షన్స్లో 5 థియరమ్స్ ఉన్నాయి. ఈ 5 థియరం నేర్చుకుంటే ఒక్క 7 మార్క్స్ అటెండ్ చేయగలుగుతారు స్టూడెంట్. 22 + 7 29 మార్క్స్. ఫంక్షన్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, అది కూడా మీరు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ది వెక్టార్స్. 2 టైప్స్ ఆఫ్ వెక్టార్స్, అడిషన్ వెక్టార్స్, మల్టిప్లికేషన్ వెక్టార్స్. దీంట్లో నుంచి ఒక 7 మార్క్స్ వస్తుంది స్టూడెంట్కి, అది ఈజీగా ఉంటుంది, నేర్చుకోవచ్చు. మ్యాథమెటికల్ ఇండక్షన్ ఉంటుంది, అది కూడా 7 మార్క్స్ ఉంటుంది. ట్రిగనామెట్రీ టచ్ లేకుండా కూడా వాడు 40 నుంచి 50 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ట్రిగనామెట్రీ టఫ్ యాక్చువల్లీ, అది కొంచెం టఫ్ ఉంటుంది ట్రిగనామెట్రీ. స్టూడెంట్ ఏంటంటే ఫార్ములా బేస్డ్ ఉంటుంది, కొంచెం కాన్సెప్టెడ్ ఉంటుంది. అది కొంచెం పిల్లలు ఏంటంటే 10th క్లాస్లో దాన్ని ఛాయిస్లో వదిలేస్తారు. 10th క్లాస్లో అదేంటంటే ఇక్కడ ఎక్కువ మార్కులకు ఉంది అది ఇంటర్మీడియట్లో. వాడు కొంచెం దానితోనే భయపడిపోతాడు. ఈ మ్యాథ్స్ అనే పాటికి ట్రిగనామెట్రీ అంటేనే వాడి భయం, ఎందుకంటే ఫార్ములాస్ ఉంటాయి. అది టచ్ లేకుండా నేను చెప్పే ఇప్పుడు మ్యాట్రిసెస్ కానీ, మ్యాథమెటికల్ ఇండక్షన్ కానీ, ఫంక్షన్స్ కానీ, వెక్టార్స్, ఈవెన్ 4 పేపర్స్ ఏమా? ఈ 4 ఒకటే పేపర్ 1Aలో చాప్టర్స్. ఈ 4 చదువుకుంటే వాడు 40 నుంచి 50 మార్కులు తెచ్చుకోవచ్చు ఈజీగా. అట్లే 1Bలోకి వచ్చేపాటికి లోకస్ చాప్టర్, చేంజ్ ఆఫ్ యాక్సిస్ చాప్టర్, స్ట్రేట్ లైన్ చాప్టర్, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్ చాప్టర్, డైరెక్షన్ కోసం డైరెక్షన్ రేషియో. ఈ 5 జామెంట్రీ నేర్చుకుంటే ఈజీగా 40 నుంచి 50 మార్కులు తెచ్చుకోవచ్చు అవుట్ ఆఫ్ 75. వితౌట్ టచ్ డిఫరెన్షియేషన్ టచ్ లేకుండా ఈ జామెంట్రీ చదువుకున్న పాస్ అవుతాడు. సెకండ్ ఇయర్ 2Aకి వచ్చేపాటికి బైనామిల్ థీరం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, నెక్స్ట్ డిమోరిస్ థీరం, నెక్స్ట్ ప్రాబబిలిటీ ర్యాండమ్ వేరియబుల్. ఈ 4 చాప్టర్లు చదువుకుంటే 40 to 50 మార్క్స్ వస్తాయి. అంటే అందుకే నేను చెప్పింది సెలెక్టెడ్ చాప్టర్ చదువుకుంటే అయిపోతుంది. అట్లా లాస్ట్ పేపర్ 2Bలో సర్కిల్ చాప్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, ఈజీ చాప్టర్.
సర్కిల్ చాప్టరు, సిస్టమ్ ఆఫ్ సర్కిల్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా వితౌట్ ఇంటిగ్రేషన్ టచ్ లేకుండా. కొంచెం ఇంటిగ్రేషన్ టఫ్ ఫీల్ అవుతాడు స్టూడెంట్, కానీ ఈజీ అది. కానీ ఫార్ములాస్ రావాలి వాడికి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటాం, అది రాదు వాడికి. నేర్చుకోవాలి, వాడు కాన్సన్ట్రేషన్ చేయాలి. ఒక్కటి సార్ నరేష్ గారు, స్టూడెంట్ చదవాలని ఉండాలి ఫస్ట్. ఆ అట్మాస్ఫియర్ మనం కలిపియాలి. కాలేజ్ వాళ్ళు కానీ లెక్చరర్ కానీ మనం కల్పిస్తే స్టూడెంట్ చదువుతాడు. ఆ అట్మాస్ఫియర్ లేదు మీకు, చూశారు మీరు సార్. ఎంతవరకు వెళ్తున్నామా, కాలేజీకి వస్తున్నామా, ఎంతసేపు కాలేజీలో పెట్టాము స్టూడెంట్ అనే పేరెంట్ ఆలోచిస్తున్నారు. ఇదే జరుగుతుంది తప్ప ఏం లేదు సార్ అక్కడ. అవును, ప్రెషర్ కుక్కర్. ప్రెషర్ కుక్కర్ ప్రెషర్ కుక్కర్ లాగా ఉంది. ఇప్పుడు పాస్ మార్కుల కోసం నాకు స్టార్టింగ్లో చెప్పారు కదా, అది అన్ని 2 అంటే 1A 1B సేమ్ సార్ అన్నిటికీ. ఇప్పుడు అది ఎట్లుంటుంది, 2A 2B కూడా సేమ్. నరేష్ గారు ఎట్లుంటుందంటే, సపోజ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఉన్నాడు, వాడికి 1Aలో 27 వచ్చినాయి, 1Bలో 27 రాలే, 26 వచ్చినాయి, అయినా పాస్. అంటే 2 కలుపుతారు అన్నట్టు. ఆ 2 కలిపితే మీకు 27 26 55 3 ఎంత సార్ 2 కలిపితే 40 27 26 27 20 30 53 మార్క్స్ వస్తే పాస్ అవుతాడు అన్నట్టు, అవుట్ ఆఫ్ 150కి. అట్లా తీసుకుంటుంది క్యాలిక్యులేషన్. అంటే 27 వచ్చినా పాస్, లేకపోతే ఒక పేపర్ 26 ఒక పేపర్ 27 వచ్చినా పాస్ తీసుకుంటుంది. సో మనకి పాస్ మార్క్స్ 27 రావాలి అన్ని పేపర్స్లో, సెకండ్ ఇయర్ అయినా ఫస్ట్ ఇయర్ అయినా అది రావాలి. ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఈ ప్రెషర్ కుక్కర్ కాలేజీలు ఎక్కువైపోయాయి. మన పేర్లు చెప్పలేం కానీ ఎక్కువగా కార్పొరేట్ వ్యవస్థ ఎక్కువైపోయింది. ఇట్లాంటి టైంలో మీరు ఒక 15 ఇయర్స్ నుంచి కాలేజీ రన్ చేస్తున్నారు, ఏంటి సీక్రెట్ ఏంటి? ఒకటే సార్, మనం కాలేజ్ ఎడ్యుకేషన్ అనేది మనకు సొసైటీ ఉంటుంది ఒకటి, ప్రతి కాలేజీకి ఒక సొసైటీ ఉంటుంది. మీకు మీడియా ముఖంగా చెప్తున్నా, చాలామంది తెలియదు ఇది. సొసైటీ ఏమని రాసుకుంటాం, బైలాస్లో మేము ఫ్రీ సర్వీస్ అంటాం, సర్వీస్ ఓరియంటెడ్ అనే పెట్టుకుంటాం కాలేజీలు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రెషర్ కుక్కర్ కాలేజీలు కావచ్చు, మాలాంటి చిన్న కాలేజీలు కావచ్చు, ఏదైనా రూరల్ కాలేజెస్ ఏదైనా సరే, సొసైటీ అంటే ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్ పెట్టుకుంటాం, రాసుకుంటాం, ఒక సొసైటీ తయారు చేసుకుంటాం. వీళ్ళు ఏం చేస్తున్నారు, బిజినెస్ చేసేసారు వాళ్ళని. అంటే వ్యవస్థని, ఎడ్యుకేషన్ వ్యవస్థను ఒక బిజినెస్ లా చేసేసారు. 1,00,000 2 లక్షలు, ఆ చదువుకి అంత అవసరం ఉండదు సార్. అంత ఖర్చు ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు ఖర్చు ఎందుకు ఉంటుంది చదువుకి? ఇప్పుడు మేము ఎంఎస్సీ చేశాను, ఎంఫిల్ చేశాను, మేము 15,000కే చెప్తున్నాం ఎడ్యుకేషను. 15,000 తీసుకుని స్టేట్ ర్యాంకులు తెప్పించాం మేము కూడా, సాయి చైతన్య దిల్షునర్లో. మా దగ్గర ఏంటంటే క్లాసులు చెప్పేది మేమే, డౌట్ చెప్పేది మేమే, పేపర్ వాల్యుయేషన్ చేసేది కూడా నేనే ఉంటా. సో మీ ప్రెషర్ కుక్కర్ కాలేజీలు ఎట్లుంటాయంటే, చెప్పేది వేరే ఉంటాడు, పేపర్ దిద్దేది వేరే ఉంటాడు, డౌట్ చెప్పేవాడు వేరే ఉంటాడు. దీన్ని బట్టి ఆ స్టూడెంట్కి అర్థం కాక ఇబ్బంది పడుతున్నాడు సార్. కానీ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది ఇక్కడ. గ్యాప్ వస్తుంది. ఒకడే చెప్పి ఒకడే డౌట్ చెప్తే వాడికి అర్థమైంది స్టూడెంట్ గురించి, వీడు ఏ స్థాయిలో ఉన్నాడు, ఎట్లా చెప్తే అర్థమైద్దని ఆ లెక్చర్కి అర్థమైంది. అలాంటి లెక్చర్స్ మన సాయి చేతన్లో ఉన్నారు. అలాంటి ఫ్యాకల్టీని తీసుకున్నాం, ఎక్స్పీరియన్స్గా ఉన్నాం. సో వాళ్ళు ఏంటి, ఇక్కడ చదువుకున్న పిల్లలు వెళ్ళి మళ్ళీ వాళ్ళే తీసుకొస్తున్నారు పలానా కాలేజ్. లేకపోతే ఇన్ని సంవత్సరాలు మేము ఆ దిల్షునర్ ఇలా ఆ కాంపిటీషన్లో మేము ఉండలేము సార్. ఫైనల్గా క్లోజ్ చేస్తూ ఈ 2B అనేసరికి ఈ 1A రాస్తాడు వాడు, 1B రాస్తాడు, సరే ఓకే ఎక్స్పీరియన్స్ వస్తుంది. 2A దగ్గరికి వస్తాడు, ఓకే సెకండ్ ఇయర్ 2A దగ్గరికి వస్తాడు, ఓకే 2B దగ్గరికి వచ్చేసరికి భయపడతాడు. అంత టఫ్గా ఉంటుంది బాగా. దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పాలి. యాక్చువల్ నేను ఈ మాట అన్ని పిల్లలు ఇదే అనుకుంటారు సార్. టోటల్ మన తెలంగాణ ఇప్పుడు నాకు తెలిసిన వరకు 5 లక్షలు 6 లక్షల మంది రాస్తున్నారు ఎగ్జామ్ సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ ఒక 5 లక్షలు రాస్తారు. మీరు ఎవరు మన వీడియో చూసినదే అనుకుంటారు, అవును నరేష్ గారు బాగా క్యాచ్ చేశారు 2B టఫ్ అని. ఎస్ 2B టఫ్ అని ఫీల్ అవుతారు. ఎందుకంటే 2B టఫ్ ఇంటిగ్రేషన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, ఫస్ట్ ఇయర్ డిఫరెన్షియేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ బాగా వస్తే స్టూడెంట్కి సెకండ్ ఇయర్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ వస్తుంది, వాళ్ళకి అర్థమవుతుంది. దానికి కొంచెం 2B భయపడతాడు. దానికి నేను చెప్పేది ఏంటంటే, ఇంటిగ్రేషన్ టచ్ లేకుండానే స్టూడెంట్ ఈజీగా పాస్ అవ్వచ్చు. ఎలా అంటే, ఇప్పుడు సర్కిల్ చాప్టర్ ఉంది, సర్కిల్లో 2 లాంగ్ ఆన్సర్స్ వస్తాయి, అంటే 14 మార్క్స్. ఏమొస్తాయి 2 లాంగ్ ఆన్సర్స్? 3 పాయింట్స్ ఇచ్చి సర్కిల్ ఫామ్ చేయమంటాడు, లేకపోతే 4 పాయింట్స్ ఇచ్చి కాన్సైక్లిక్ అంటాడు. ఈ టైప్ మీద ఒక 7 మార్క్స్ వస్తుంది. ఇంకొక 7 ఎట్లా వస్తుంది? షో దట్ టచ్ ఈచ్ అదర్ అంటాడు. 2 సర్కిల్స్ ఇచ్చి షో దట్ టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీనా ఎక్స్టర్నల్లీనా, ఫైండ్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాడు ప్రాబ్లమ్స్. ఆ బేస్ మీద ఒక ప్రాబ్లం అడుగుతాడు. ఫస్ట్ ఎక్సైజ్ మేము చెప్పినప్పుడు 3 పాయింట్స్ ఇచ్చి సర్కిల్ ఫామ్ చేయడం, లేదా 4 పాయింట్స్ ఇచ్చి కాన్సైక్లిక్ అని షో దట్ చేయడం. ఈ టైప్ మిస్ మీద, లేదా ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్, డైరెక్ట్ కామన్ టాంజెంట్స్,
ఈ ఈ ఈ సబ్జెక్ట్లో 2 లాంగ్ ఆన్సర్స్ వస్తాయి సర్కిల్లో. సో ఈజీగా 14 మార్క్స్ అక్కడ వస్తాయి. నెక్స్ట్ పారాబోలాలో స్టాండర్డ్ థీరం ఉంటుంది, y² = 4ax థీరం. అది ఈజీ స్టూడెంట్కి అర్థమైంది. అది కూడా రావచ్చు దీంట్లో, అది చదవచ్చు. నెక్స్ట్ హైపర్బోలా ఎసెంట్రిసిటీలో స్టాండర్డ్ ఎలిప్స్ కన్వర్ట్ చేయడం, ఫైండ్ ది ఎసెంట్రిసిటీ, ఫైండ్ ది ఫోకాయ్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్, ఇలా బేసిక్గా అడిగే ఉంటాయి. ఫోకాయ్ అడగడం, ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్, ఎసెంట్రిసిటీ, సేమ్ టాపిక్ హైపర్బోలా ఉంటుంది. అలాంటి క్వశ్చన్సే మళ్ళీ ఫైండ్ ది ఫోకాయ్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్, ఫైండ్ ది ఎసెంట్రిసిటీ, ఈ టైప్ ప్రాబ్లమ్స్ దీంట్లో ఉంటాయి. సో ఈజీగా జామెంట్రీ వితౌట్ ఇంటిగ్రేషన్ టచ్ లేకుండా కూడా పాస్ అవ్వచ్చు. మెయిన్గా ఇంటిగ్రేషన్లో ఒక మెథడ్ మాత్రం కంపల్సరీ వస్తుంది, న్యూమరేటర్ = a × d/dx ఆఫ్ డినామినేటర్ మెథడ్. అది 7 మార్క్స్ కంపల్సరీ వస్తుంది. అది ఈజీగా ఉంటుంది చాప్టర్. మొత్తం నాకు తెలిసిన వరకు 4-5 క్వశ్చన్లు ఉన్నాయి దాంట్లో. 2 cos x + 3 sin x + c బై d cos x + c, ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఒక 4-5 ఉన్నాయి. అవి నేర్చుకుంటే ఒకటి వస్తుంది పక్క. ఈజీగా కొంచెం 2b ఏంటంటే సార్ 2 మార్క్స్ కూడా సర్కిల్స్ ఈజీగానే ఉంటాయి. ఫైండ్ ది పవర్ కనుక్కోవడం, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోవడం, లేదా ఫైండ్ ది డయామీటర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం, ఇలాంటి కొన్ని 2 మార్క్స్ ఫోకస్ చేసుకుంటే ఈజీగా 40 నుంచి 50 మార్క్స్ తెచ్చుకోవడానికి ఉంటుంది. కొంచెం డిఫైనైట్ ఇంటిగ్రేషన్ ఉంటుంది, కొన్ని లాస్ట్ చాప్టర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటుంది. అది కొంచెం స్టూడెంట్ టఫ్గా ఫీల్ అవుతాడు. అసలు అది టచ్ లేకుండానే సర్కిల్ చాప్టరు, సిస్టమ్ ఆఫ్ సర్కిల్, పారాబోలా, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో ఉంటాయి. 3 సర్కిల్స్ ఇచ్చి రేడికల్ యాక్సెస్ కనుక్కోమంటాడు. సిస్టమ్ ఆఫ్ సర్కిల్ సెకండ్ చాప్టర్ అది కూడా ఫోకస్ చేస్తే స్టూడెంట్ ఈజీగా 2b ఈజీగా పాస్ అవ్వచ్చు. నేను ఇంపార్టెంట్ ఇస్తాను, అది కొంచెం ఫోకస్ చేస్తే. ఎవరైనా డౌట్ ఉన్నప్పుడు మీరు వాట్సాప్ నా మెసేజ్ చేస్తే నేను పీడిఎఫ్లో వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడతాను. ఏ ఇయర్ వాళ్ళకి దేంట్లో ప్రాబ్లం చెప్తే దానికి సంబంధించిన చాప్టరు నేను క్వశ్చన్స్ వాళ్ళకి పంపిస్తాను. ఇంకా ఫర్దర్ ఉంటే మన కాలేజ్ తెలిసినారే ఉంది, రావచ్చు, నేను ఉంటాను అవైలబుల్. వాళ్ళు ఇంకా ధైర్యం చేయవచ్చు. మ్యాథమెటిక్స్ ఎవరైనా ఇంకా ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ కాన్ఫిడెంట్ రాలేదు, మీరు దగ్గర రామంటే ఫీజు తీసుకుంటారని భయపడతారు. లేదు ఫీజు లేదు, అందుకే కదా ఫీజు లేకుండా మనం ఈ సర్వీస్ చేస్తున్నాం. లేదు ఫ్రీ సర్వీస్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం టాప్ మంచి స్కోర్ చేయాలనే స్టూడెంట్ ఉంటాడు. ఈ 2b వచ్చేసరికి మంచి స్కోర్ చేయాలంటే ఏం టిప్స్ పాటించాలి? మెయిన్గా 2bలో లాంగ్ ఆన్సర్ చేయగలుగుతాడు స్టూడెంట్, ఎందుకంటే టూ చాయిస్ ఉన్నాయి కాబట్టి. అండ్ సెక్షన్ బిలో కూడా 2 చాయిస్ ఉన్నాయి కాబట్టి చేస్తాడు. 2 మార్క్స్ కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్. దాంట్లో సర్కిల్ చాప్టరు, ఈ ఎలిప్స్ చాప్టరు, నెక్స్ట్ హైపర్బోలా చాప్టరు, నెక్స్ట్ ఇంటిగ్రేషన్లో 2 మార్క్స్ కొంచెం ఉన్నాయి. అవి కొంచెం ఎక్కువ ఫార్ములా బేస్డ్ 2 మార్క్స్ అవి కొంచెం ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. అవి కొంచెం ఇంటిగ్రేషన్ మీద ఫోకస్ చేస్తే ఇంటిగ్రేషన్ చాప్టర్ మీద డిఫైనైట్ ఇండిఫైన్ ఈ 2 చేస్తే ఈ 75 రావడానికి ఉంటుంది. లేదా డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఆర్డర్ డిగ్రీ ప్రాబ్లం ఉంటుంది 2 మార్క్స్, అది కొంచెం చూడాలి పిల్లలు. ఏది 75 రావాల్సిన వాళ్ళు అదొక్కటే కొంచెం మార్పు గడిస్తాడు. డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఆర్డర్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రాబ్లం 2 మార్క్స్. అది ఒక్కటి కొంచెం 4-5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే అతను 75 తెచ్చుకోగలుగుతాడు. ఎక్కువ ఇక్కడ మెయిన్ సెక్షన్ సి అయినా స్టార్ట్ చేయొచ్చు, సెక్షన్ బి అయినా స్టార్ట్ చేయొచ్చు, సెక్షన్ ఏ స్టార్ట్ చేయొచ్చు. అసలు మెరిట్ స్టూడెంట్ ఏం చేస్తాడంటే సెక్షన్ ఏనే స్టార్ట్ చేస్తాడు వాడు. ఎందుకంటే 10 క్వశ్చన్స్ రాయాలి, నో చాయిస్, వాడు తెలిసిపోతాడు, వాడు పర్ఫెక్ట్ ఉంటాడు, వాడు ఆ 2 మార్క్సే రాసేస్తాడు. ఈ పేపర్ వాల్యుయేషన్ ఆ 2 మార్క్స్ అన్నీ కరెక్ట్ చేసేస్తే ఇక్కడ లాంగ్ కూడా అంత పట్టించుకోడు వాడు విద్యార్థను. లాంగ్ మార్కులు వేసేస్తాడు, 4 మార్క్స్ వేసేస్తాడు. ఎందుకంటే 10 క్వశ్చన్స్ చేసిన వాడు ఈజీ అన్నట్టు వాడికి. పేపర్ అంతా చదివేసి ఉంటాడు కదా. మీరు నమ్మితే నమ్మండి, నరేష్ గారు బాగా చదివే స్టూడెంట్ 24 పేజీలు ఉంటుంది బుక్లెట్ మనకి, మన ఎగ్జామినేషన్ పేపర్. రేపు ప్రతి ఒక్కరికి 24 పేపర్ బుక్లెట్ ఇస్తారు. 24లో మంచి చదివే స్టూడెంట్ మీరు నమ్మితే నమ్మండి 10 పేజీ రాస్తాడు అంతే. వాడు గంటలో ఎగ్జామ్ రాస్తాడు. మేము చూస్తున్నాం మెరిట్ స్టూడెంట్ 1 అవర్లో రాసేస్తాడు. 3 అవర్స్ ఎగ్జామినేషన్ టైము, 1 అవర్లో రాస్తే వాడికి 75 వస్తాయి. వాడు ఏంటంటే మీరు అన్నట్టు మ్యాథ్స్ వాడు ఈజీగా ఆడుకుంటాడు అన్నట్టు, ఫింగర్ స్ట్రిప్లో ఆడుకుంటాడు వాడు. అది దాని తొందరలో ఏం చేస్తాడంటే వాడు ఈ నెంబర్లు మర్చిపోతాడు అంతే. అది ఒక్కటి చూసుకోవాలి వాడు టాపర్. ఈ మార్జిన్ యువతల నెంబర్లు వేయాలి. వాడు ఈ తొందరలో నేను 1 అవర్లో రాసేసాను దాంతో ఈ నెంబర్లు మర్చిపోతాడు అంతే తప్ప. మెరిట్ స్టూడెంట్ ఈజీ ఫార్ములాస్ రావాలి సార్. మెయిన్ ఫార్ములాస్ వస్తే మ్యాథమెటిక్స్ ఈజీ. అండ్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఎప్పుడు చేయాలంటే నీ మనసుకి ఆ ప్రాబ్లం నాకు వచ్చిందంతవరకు చేయాలి. మీ పేరెంట్స్ చూస్తున్నారనో, క్లాస్లో టీచర్ చూస్తున్నాడనో, లేకపోతే పక్కన ఫ్రెండ్ చూస్తున్నాడనో టైం పాస్ చేయొద్దు. నేను చెప్పేది నీ మనసు ఆ ప్రాబ్లం వచ్చిందా అంతవరకు చదివితే వాడు మ్యాథ్స్ ఈజీగా కొట్టవచ్చు. ఏదో మూలకైనా కూర్చోవచ్చు ఇంట్లో,
పైకి వెళ్ళి కూర్చోవచ్చు, లేకపోతే ఎర్లీ మార్నింగ్ 3కి లేవచ్చు, లేదా అందరు మధ్యాహ్నం పడుకున్న తర్వాత 3 to 5 కాన్సన్ట్రేషన్గా ఒక 2 అవర్స్ చాలు. నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. కాన్సన్ట్రేషన్గా ఒక 2 అవర్స్ ఇప్పటి నుంచి రేపటి నుంచి ఎగ్జామ్స్ వరకు చదివిన 60-70% తెచ్చుకోవచ్చు. అసలు ఇప్పుడు వరకు చదవనోడు కూడా, ఇప్పుడు వరకు కాలేజీ ఏదో టైం పాస్ చేసి ఇప్పుడు చదువుతా నేను అన్నోడు కూడా 2 అవర్స్ కాన్సన్ట్రేషన్ చదివితే 60-70% రీచ్ అవ్వచ్చు. ఎందుకంటే ఆ ఏజ్ అలాంటిది, ఆ స్టూడెంట్ది. వాడికి అది ఉంటుందన్న పట్టుదల, నేను పాస్ అవ్వాలి, నేను పాస్ అయ్యి చూపించాలి అనే కసి ఉండాలి స్టూడెంట్కి. అది ఉంటే 100% సక్సెస్ అవుతాడు. ఓకే, థ్యాంక్ యూ సురేష్ గారు, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. విన్నారు కదా సురేష్ గారు చెప్పిన సలహాలు, ఆ టిప్స్ని. మీకు ఇంకా ఫర్దర్ ఏదైనా డౌట్లు ఉంటే కింద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది మీకు, ఆ వాట్సాప్కి మెసేజ్ చేశారనుకోండి, సురేష్ గారు మీకు కావాల్సిన క్వశ్చన్స్ అవన్నీ పంపిస్తారు. ఎందుకంటే ఆయనకి 20 years ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే అదేవిధంగా వాల్యుయేషన్కి వెళ్ళారు, ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. కాబట్టి మీకు ఆయన ఇచ్చే అడిషనల్ ఇన్పుట్స్ ఇంకా చాలా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం.